ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందని ప్రశ్నించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇచ్చింది. అందుకు అయ్యే ప్రతి పైసా తామే ఖర్చు చేస్తామని ప్రకటించింది. దాంతో పాటు గత టీడీపీ హయాంలో ప్రారంభమైన రాజధాని అమరావతి నిర్మాణానికి సైతం ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించింది. 15,000 కోట్లను ప్రపంచ బ్యాంకుతో పాటు ఇతర సంస్థల నుంచి ఇప్పించడానికి సిద్ధమైంది. రాష్ట్రానికి అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా ప్రకటించారు. బడ్జెట్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఈ రెండు అంశాలపై అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి స్పందించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. దాదాపు అన్ని జాతీయ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తుంది. 2014లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చేపడుతోంది. ఈ ప్రాజెక్టు ఎత్తు 2013 చట్టం కింద సహాయ పునరావాసం గ్రామాల నుంచి తరలించిన నిర్వసితులకు చేయవలసిన చెల్లింపులపై ఇదివరకే ఒక ఒప్పందానికి వచ్చి కేబినెట్ నుంచి అనుమతి తీసుకున్నారు. నిర్మాణ పనులు మొదలుపెట్టిన తర్వాత సహాయ పునరావాస కార్యక్రమాలపై మెల్లమెల్లగా కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇప్పటి వరకు అంగీకరించిన షరతులకు కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు డబ్బులు ఇవ్వాలో అన్ని ఇస్తాం. పోలవరం తాను చేపట్టవలసిన జాతీయ ప్రాజెక్ట్ అని కేంద్రం ఒప్పుకుంది. అందువల్ల దాన్ని పూర్తి చేయడానికి ఏం చేయాలో అంతా మేం చేయాల్సిందేనని తెలిపారు. దానిపై పెట్టే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వానిదే. అందువల్ల దానికి గ్రాంట్ ఇస్తున్నారా, రుణం తెస్తున్నారా అని అడగడానికి ఆస్కారం లేదు. కేబినెట్ ఆమోదించిన మొత్తాన్ని ఇప్పటి వరకు పూర్తిగా ఇచ్చాం. ఇప్పటి నుంచి పోలవరాన్ని ఎంత ఎత్తు వరకు నిర్మించడానికి ఒప్పుకున్నారు. అంత ఎత్తు వరకు తీసుకువెళ్లడానికి ఎంత అవుతుందో ఆ మొత్తం గురించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తిగా ఇస్తాం. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని విభజన చట్టంలో ఉంది. అందువల్ల దాని నిర్మాణం కోసం మేం ఖచ్చితంగా సాయం చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్లో ప్రకటించిన 15,000 కోట్లను ప్రపంచ బ్యాంక్ సాయంతో మేం వాళ్లకు ఇప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అది వారు ఇస్తారా, ఇవ్వలేరా, మేం కేంద్రం నుంచి గ్రాంట్ ఇప్పించుకుంటామా అన్నది చూసి వారితో మాట్లాడుకొని చేస్తాం. రాజధాని లేకుండా ఇప్పటికే 10 ఏళ్లు గడిచిపోయింది. దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చట్ట ప్రకారం ఇప్పటికే అక్కడ రాజధాని ఉండాలి. కానీ దానికి కారణం ఎవరన్న విషయం లోతుల్లోకి వెళ్లటం లేదు. రాజధాని నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం కావడానికి రాజధాని అమరావతి పనులు వేగంగా జరగడానికి అవకాశం ఏర్పడింది.